హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోద్ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, దెందులూరులో జగన్ గారి సిద్ధం సభ జరగబోతుంది సార్. అయితే ఈ సభ కోసం ఆయన కొన్ని వేల స్కూళ్ళు మూయించేశారు, అలాగే కొన్ని వేల బస్సుల్ని మళ్లించేశారు అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు సార్? సిద్ధం సభ ఫస్ట్ సభ మనకి అక్కడ భీమిలిలో జరిగింది, వైజాగ్ దగ్గర. సో అప్పటి నుంచి కూడా ఒక రకంగా సిద్ధం సభతో ఒక గందరగోళాన్ని జగన్ క్రియేట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పెద్ద స్థాయిలో, అది కూడా సిద్ధం సభ అనేది పబ్లిక్ మీటింగ్ కాదు, నిజానికి కార్యకర్తల సమావేశం. కానీ కార్యకర్తలే లక్షల మందిలో వచ్చారు ఆ సభకి. సో దాంతో ఒక రకమైన స్టిర్రింగ్ అంటాం, అంటే కలబెట్టాడు మొత్తానికి. సో ప్రతి సభ కూడా అలాగా చేయాలనేది జగన్, అంటే ప్రతి సభ కూడా అంతకుముందు సభ కంటే కూడా గ్రాండింగ్ చేయాలి, పెద్ద ఎత్తున కార్యకర్తల్ని వీళ్ళని పిలిపించి వాళ్ళని ఉత్సాహపరచాలి. సో రెండోది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గందరగోళం ఉండవద్దు, ఒకే రకంగా ప్రజల్ని మోటివేట్ చేయాలి అనేది. అది కూడా ప్రత్యర్థుల మీద విమర్శల కంటే కూడా ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిందో, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎలా జనాలకు ఉపయోగపడ్డాయి అనేది ప్రధానంగా చెప్పాలి. దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నమ్మకండి, వాళ్ళిద్దరూ రకరకాల మోసపూరితమైన హామీలు ఇస్తారు కానీ నెరవేర్చరు. గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చాడు, నెరవేర్చలేదు. సో నేను 100% నెరవేర్చాను. రెండవది, ఎక్కడ అవినీతికి తావు లేకుండా మీ దగ్గరికి చేరాయి. సో దాన్ని కూడా బటన్ నొక్కుడు అని విమర్శిస్తున్నారు, కానీ ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం వల్లనే మీ దగ్గరికి ఎక్కడ దానేమంటే లీకేజెస్ లేకుండా. గతంలో అయితే 100 రూపాయలు ఆయన ఇస్తే 60 రూపాయలు మనకు వచ్చేది, 40 రూపాయలు వాళ్ళు తింటారు. ఒక్కోసారి రివర్స్ కూడా జరుగుతుంది, 60 రూపాయలు తిని 40 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అటు కాకుండా 100 అంటే 100 చేరుతుంది. ఇటువంటి అంశాలని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఈ సిద్ధం సభల్ని రెడీ చేస్తున్నారు. దీనికి పోటీగా విజయవాడలో ఫ్లెక్సీలు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు మేము సంసిద్ధం అని వాళ్ళు పెడితే, మేము కూడా సిద్ధం అని జనసేన వాళ్ళు పెట్టారు. మీరు కూడా దేనికి సిద్ధం అని వీళ్ళు కామెడీలు చేస్తున్నారు. మీరు చంద్రబాబు పల్లకి మోయడానికి మీరు సిద్ధమా అని వాళ్ళు చేస్తున్నారు. మీరు ఓడిపోవడానికి సంసిద్ధమా అని వీళ్ళు చేస్తున్నారు. దానికి కౌంటర్గా సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఏదేమైనా సిద్ధము సభలతో జగన్ ఒక దీన్ని క్రియేట్ చేశాడు, ఒక కల్లోలాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు తీవ్రంగా ఫోకస్ చేస్తున్నాయి సిద్ధం దీని మీద, మీడియా ముఖ్యంగా. ఈ సిద్ధం సభకి ఎలాంటి ఘోరాలు చేస్తున్నాడు జగన్ అని తెలుగుదేశంకి సంబంధించిన పత్రికలన్నీ కూడా విపరీతంగా రాస్తాయి. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 7 జిల్లాల్లో స్కూళ్ళు మూసేశారు. అసలు సిద్ధం సభల కోసమే ఇంటర్మీడియట్ ఎగ్జాము, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ దాని మీద జరగాల్సిన, ఈరోజు ఉండాల్సిన దాన్ని కారణం ఏమీ చెప్పకుండా 23కి పోస్ట్పోన్ చేశారు. దానికి కారణం 7 జిల్లాల నుంచి జనాలు తరలిస్తున్నారు కాబట్టి బస్సులు కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, అందుకని దాన్ని చేశారని చెప్తున్నారు. మేబీ ఇది జగన్ చెప్పి చేశాడా, లేకపోతే బస్సులు ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది అని వాళ్ళు చేశారా తెలియదు. వాళ్ళైతే కారణం చెప్పలేదు. మొత్తానికి దీనివల్ల జగన్ 5 లక్షల మంది విద్యార్థి జీవితాలతో ఆడుకున్నాడు అనేది ఈ పత్రికలు రాశాయి. ఇక రెండవది ఏం రాస్తున్నారంటే వీళ్ళు దాదాపు 7 జిల్లాలలో ప్రైవేట్ స్కూల్స్ని మూసేస్తున్నారు అనేది కూడా రాస్తున్నారు. ఎందుకు స్కూళ్ళు మూయాల్సిన అవసరం ఏముంది 7 జిల్లాల్లో అన్నప్పుడు, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపు 1000 బస్సుల్ని ఇవ్వమని టార్గెట్ పెట్టారు. సో ప్రతి స్కూళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 2, 3, 4, 5 బస్సుల్ని ఈ సభల కోసం కేటాయించాలని పెట్టారు. అందువల్ల చాలా స్కూళ్ళోళ్ళు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకి లెటర్లు పంపిస్తున్నారు, ఇట్లా మేము స్కూల్స్ నుంచి బస్సులు అడిగారు కాబట్టి మేము బస్సులు పంపించలేము ఈరోజు, కాబట్టి ఈరోజు సెలవు ప్రకటిస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. కావాలంటే మీరు సండే పెట్టుకోండి అని కూడా వీళ్ళకి ఉచిత సలహా కూడా పడేశారని చెప్తున్నారు. సో ఆ విధంగా దాదాపు 7 జిల్లాలలో స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్కి ఏం సంబంధం లేదు, ప్రైవేట్ స్కూల్ ఎందుకంటే దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు బస్సులు పంపిస్తారు కాబట్టి
జనాలకి బస్సులో వెళ్ళడం అలవాటు. ఇవాళ బస్సులు ఉండవు, ఆర్టీసీ బస్సులు కూడా చాలా ఏరియాలకు ఉండవు కాబట్టి ఈరోజు స్కూళ్ళకి లీవులు ప్రకటించారని చెప్తున్నారు. మేబీ దాని రేపు సండే స్కూళ్ళకి పెట్టుకునే అవకాశం ఉంది, ఎందుకంటే రేపు ఎట్లాగో హాలిడే కాబట్టి అది ఒక ఇబ్బంది కలిగించారు విద్యార్థులకు అనేది వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఆర్టీసీ బస్సులు దాదాపు 1357 ఆర్టీసీ బస్సులు ఈ సభల కోసం కేటాయించారు. ఆర్టీసీకి మనస్సాక్షి లేదా అని ఈనాడు రాసింది. ఎందుకు ఆ మాట రాసిందంటే, తెలుగుదేశం సభలకేమో మీరు బస్సులు ఇవ్వరు, జగన్ సభకేమో ఇన్ని బస్సులు మీరు ఎలా కేటాయిస్తారని. నిజానికి ఆర్టీసీ కూడా గవర్నమెంట్ సంస్థే, వాళ్ళకి డబ్బులు లేకుండా ఫ్రీగా ఏమి ఇవ్వరు కదా, డబ్బులు గవర్నమెంట్ దానికి ఇస్తుంది కాబట్టి ఇస్తారు. మామూలుగా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా డబ్బులు ఇస్తారు. ఈవెన్ మహానాడుకు కూడా చాలా ఆర్టీసీ బస్సులు ఇచ్చారు. ఏదేమైనా ఇక్కడ కొంత అధికార దుర్వినియోగం జరుగుతుందనేది బాటమ్ లైన్. ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ అధికార పార్టీ అయినా తన పార్టీ సభలకి తన అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అనేది కొత్త విషయం కాదు. ప్రతి పార్టీ అది చేస్తుంది. జగన్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఓవరాల్గా. ఏదేమైనా ఈ సిద్ధం సభ ఈసారి భీమిలీ కంటే కూడా పెద్ద ఎత్తున చేయాలి. 4 నుంచి 6 లక్షల మంది టార్గెట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అక్కడ తూర్పు గోదావరి ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందనేది చెప్తున్నారు. దాంతోపాటు ఆళ్ళనాని లాంటి మినిస్టర్లు కూడా అక్కడ ఎక్స్ మినిస్టర్లు కూడా పనిచేస్తున్నారు. సో జగన్ టార్గెట్ ఏంటంటే ఈరోజు ఈ గోదావరి జిల్లాల్లో మన ప్రజెన్స్ని బలంగా చూపించాలి. ముఖ్యంగా కార్యకర్తల మీటింగు, దాన్ని కూడా కార్యకర్తలతో సమావేశానికి కూడా ఒక ఫ్యాన్ ఆకారంలో వేదిక పెట్టి కార్యకర్తలందరినీ జగన్ నేరుగా కలవడం, వాళ్ళకి ఏమన్నా ప్రశ్నలు ఉంటే సమాధానాలు ఇవ్వడం, ఇలాగా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని తీర్చడం. అంటే ఇప్పటి వరకు జగన్ మీద ఉన్న విమర్శ ఏంటంటే కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఓన్లీ జగన్ వర్సెస్ జనం అన్నట్టుగా ఉండిపోయింది. స్థానికంగా ఉన్న స్థానిక లీడర్లు కావచ్చు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, వాళ్ళని ఎప్పుడూ జగన్ పట్టించుకోలేదు అన్న విమర్శ వితిన్ ద వైసీపీనే ఉంది. సో అదొకటి. రెండవది, చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా జగన్ పట్ల కోపంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం అనేక చిన్న పెద్ద పనులు చేసిన రెడ్డి కాంట్రాక్టర్లకు అందరికి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు జగన్ అని. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసే పనిలో జగన్ ఉన్నాడు అంటున్నారు. అందుకని ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రేపు ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళేది ఏంటంటే, వీళ్ళు మిగతా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టు రాజ్యసభ సీటు ఆఫర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి కాదు, డబ్బులు తేవడానికి, మరింత అప్పులుకి పర్మిషన్లు తీసుకొని కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు ఇవ్వాలి, అట్లాగే కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వాలి. వీటన్నిటి కోసమే ఆయన డబ్బుల కోసమే ప్రధానంగా వెళ్తున్నాడు అనేది వైసీపీ వర్గాలు చెబుతున్నమాట. అంటే ప్రధానంగా ఏంటంటే జగన్ ముందు ఏ ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయో వాటినంతా ఈ లోపల క్లియర్ చేసుకొని ఒక పాజిటివ్ టోన్తో వెళ్ళాలి. ఏ వర్గాల్లో అసంతృప్తి ఉందో ఆ వర్గాన్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది జగన్ ఇచ్చిన హామీల్లో నెరవేరని హామీల్లో అదొకటి. సో దానికి సంబంధించి డిఎస్సి మిగతా చిన్న జాబ్స్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. సో దానివల్ల నిరుద్యోగులు కొంత అసంతృప్తి తగ్గుతుందనేది జగన్కున్న ఆలోచన. సో అట్లాగే మిగతా సెక్షన్లు, టీచర్లు, ఇలాగ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది వ్యతిరేకత ఉంది. ఆ వర్గాలను కూడా సాటిస్ఫై చేయడానికి కొన్ని వరాలని ప్రకటించాలి. అందుకోసం కొంత డబ్బులు కావాలి జగన్కి. ఆ యాంగిల్లో నుంచి అతను ఢిల్లీకి వెళ్తున్నాడు అనేది చెప్తున్నారు. ఢిల్లీలో కూడా బీజేపీ జగన్ వైపు పాజిటివ్గానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈసారి పొత్తులేకే వెళ్ళకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, జగనే మన మిత్రుడు, జగన్తోనే కంటిన్యూ అవుదాం అన్న ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా చెప్తున్నారు. అందువల్ల జగన్ ఏ వరాలు అడిగినా కూడా ఇవ్వడానికి వాళ్ళు కూడా సంసిద్ధంగానే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒకటి, జగన్ తనకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్స్ని ప్రోగా చేసుకోవడం, లేదు కనీసం వాళ్ళని తటస్థంగా మరింత వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి కోపంగా వ్యతిరేకంగా గట్టిగా పనిచేయకుండా కొంతవరకు వాళ్ళని ఐసోలేట్ చేయడం అన్నది ఒక స్ట్రాటజీ. మరోవైపు క్యాండిడేట్లని సెలక్షన్లో కూడా చాలా నిర్దాక్షిణ్యంగా గెలుస్తారనుకునే వాళ్ళకి ఇవ్వడం, మిగతా వాళ్ళని పక్కన పెట్టేయడం,
దానివల్ల ఏ నష్టం జరిగినా రాజ్యసభలో ఒక సీటు పోయినా కూడా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి ఇంకొకరికి సరెండర్ అయ్యి వాళ్ళ కోసం చేయొద్దు అనేది కూడా జగన్ ఆలోచిస్తున్నట్టు కనబడింది. ఆ కాంటెస్ట్లో అధికార దుర్వినియోగం పాల్పడైనా సరే సిద్ధం సభల్ని విజయవంతంగా నడపాలన్న ధోరణి అయితే కనిపిస్తుంది. దాన్ని గట్టిగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.